మరణంతో మన సమస్త దేవతలు దుఃఖిస్తున్నారు. తండ్రి చేతిలో పుత్రుని మరణం సంభవించకుండా ఉంటే బాగుండేది. గణేశుని మరణం మన సమస్త దేవతలు దుఃఖించవలసిన విషయం. మీరు స్వయాన గణేశుని మృత్యువు కాంక్షించారు కదా. నిజం చెప్పాలంటే మేమెన్నడూ అలా కోరుకోలేదు అగ్నిదేవా. గణేశుడు మరణించాలని మేమెప్పుడూ అభిలషించలేదు. మాకు కేవలం తెలిసిందల్లా ఒక్కటే, బ్రహ్మదేవుడు, శ్రీహరి ఇంకా మహాదేవుడు ఏదో లీలారచన చేయబోతున్నారని. వారి ఆదేశానుసారం వ్యవహరించడం మా పరమ కర్తవ్యం కదా. అంటే మీరు గణేశునికి మృత్యుదండన విధించాలనుకోలేదా? ఎప్పుడూ అనుకోలేదు. మేము కేవలం బాలగణేశుని భయపెట్టి భవన ద్వారం నుండి తప్పించాలని మాత్రమే అనుకున్నాం. గణేశుడు యుద్ధం చేస్తుంటే చూసి మా హృదయాంతరాలలో ఒక్కటే అనుకునేవాళ్ళం, ఒక సూరవీరుడైన బాలకునికి మృత్యుదండన విధించటం అతని పట్ల మనం చేస్తున్న అన్యాయం కదా అని. గణేశుని మరణం కేవలం ఓ కఠిన యథార్థం. నిస్సందేహంగా దీని వెనుక ఓ రహస్యం ఉంది. కానీ ఆ లీలా రహస్యం ఏమిటో మాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఒక తల్లి పుత్రుడికి జన్మనివ్వటం ఏమిటి, తండ్రి అతన్ని వధించటం ఏమిటి, ఇక వధించిన తరువాత అతన్ని పునరుజ్జీవింపచేయాలని ప్రయాసపడటం ఏమిటి? ఏమిటి, దేవతలు గణేశుని పునరుజ్జీవింప చేయాలని ప్రయాసపడుతున్నారా? అవును అగ్నిదేవా. ఆ కారణం చేతనే మేము సంజీవిని మూలికల కోసం దైత్యగురు శుక్రాచార్యుని ఆశ్రమానికి వెళుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు సంజీవిని మాత్రమే గణేశుని పునర్జీవింపచేయగలదు. మేము త్వరగా ఆయన ఆశ్రమానికి వెళ్ళి రావాలి. శనిదేవా, శనిదేవా, ఏమిటి అనర్థం శనిదేవా? ఇంతటి దారుణ సమాచారం విని కూడా ఈ భూమి ఎందుకు బద్దలు కాలేదు? అందులో మేమెందుకు సమాధి కాలేదు శనిదేవా? ఏమైంది సంగరకాసురా? ఎందుకంతలా దుఃఖిస్తున్నావు? నిన్ను బంధించిన సంఘటన ఏమిటి? త్వరగా చెప్పు. విధాత దయతో ఏ దుస్సంఘటన మేం విన్నామో అది అబద్ధంగా మారి ఆ అనర్థం జరగకుండా ఉండాలి శనిదేవా. నువ్వు ఏం విన్నావో చెప్పు సంగరకాసురా. శనిదేవా, మన ప్రియ గౌరీనందనుడు మరణించాడట కదా. అందుకు కారకుడు దేవగణాలు కాదు, స్వయాన ఆ మహాదేవుడే కారకుడట కదా. ఆ విషయం మీకు తెలిసి ఉంటుంది కదా శనిదేవా. చెప్పండి శనిదేవా, ఇది నిజమా? మా ప్రియ గౌరీనందనుడు గణేశుడు వధింపబడ్డాడా? అవును, నిజం. గౌరీనందనుడు గణేశుడు వధింపబడ్డాడు. ఈ విషయాలన్నీ నీకెలా తెలిసాయి సంగరకాసురా? మీ తండ్రి గారు సూర్య భగవానుడు చెప్పారు. మా తండ్రి గారు చెప్పారా? అవును శనిదేవా, మీ తండ్రి సూర్య భగవానుడు ఈ దుఃఖ సమాచార భారంతో శుక్రాచార్యుని ఆశ్రమానికి కొట్టారు. ఈ సమాచారం వినిన వెంటనే ఆశ్రమమంతా శోక సంద్రాన మునిగిపోయింది. ఇక మా గురువు గారు బాధతో విలపిస్తూనే ఉన్నారు శనిదేవా, విలపిస్తూనే ఉన్నారు. కానీ మాకు అర్థం కాలేదల్లా ఒక్కటే, మా తండ్రి గారు శుక్రాచార్యుని వద్దకు ఎందుకు వెళ్ళారు? సంజీవని మూలికల కోసం శనిదేవా. వారికి సంజీవని మూలికలు కావాలని వచ్చారు. ఏమిటి నువ్వు అంటున్నది సంగరకాసురా? మా తండ్రి గారు సంజీవిని మూలికలు తీసుకున్నట్టుకు శుక్రాచార్యుని వద్దకు వచ్చారా?